కాంగ్రెస్ పార్టీ జనానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఓట్లప్పుడు షెడామెడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే అని అసెంబ్లీలో అడుగుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. దానికి చేస్తాం చూస్తాం అన్నట్టు జవాబులు చెప్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అందుకే మీ సంగతి ఇట్లా కాదు, మేము బయట కొట్లాడతాం అనుకున్నారో ఏమో బీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నారో చూడురి. ఓర్ని గులాబీ రంగు పాటోలది కారు గుర్తు కదా, ఇట్లా స్కూటీలు పట్టుకొని తిరుగుతున్నారేంది? మళ్ళా స్కూటీ బండ్లు తీరు రంగులు ఎందుకున్నాయి అనుకుంటుర్రా? వీళ్ళు పట్టుకున్నది పార్టీ గుర్తులు కాదు, పాడు కాదు. మా సర్కార్ వస్తే చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు. హాగో దాని మీద అసెంబ్లీ ముందట లొల్లికి దిగిండ్రు. ఏమంటున్నారో అర్థమైంది కదా, ప్రియాంకజీ స్కూటీ కహా అంటున్నారు. అంటే ఓట్లప్పుడు సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ ములుగులో పెట్టిన సభకు వచ్చింది కదా, ఆడ మాట్లాడుకుంటా 18 నెలలు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం మాకు ఓట్లయ్యుండ్రి అని అడిగింది కదా తెలంగాణ బిడ్డలను. అన్నట్టే మీ సర్కార్ వచ్చింది, మరి స్కూటీలేవి ప్రియాంక అని ఏకంగా ఢిల్లీ లీడర్నే అడుగుతున్నారు. మీ ఓళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు పైసలు ఇవ్వని. మరి ఢిల్లీ నుంచి వచ్చి చెప్పినావు కదా, నీ మాటకు కూడా ఇవ్వలేదా? మాకు స్కూటీలు ఇస్తారా ఇయ్యరా అనేది మీరే చెప్పుండ్రా అని అడుగుతున్నారు. ఆ నడుమ కాలేజీలు తిరిగి ఆడపిల్లలతోని ఢిల్లీకి ఉత్తరాలు కూడా రాయించి పంపిండ్రు. ఇంత చేసినా ఉలుకు లేదు పలుకు లేదు. ఏంది మీ సంగతి అన్నట్టు పోరాటానికి దిగిండ్రు అసెంబ్లీ ముందట. మరి ఈ వార్త ప్రియాంక గాంధీ దాకా చేరి తెలంగాణ పబ్లిక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో, లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల తిరుగా ఆమె కూడా చేతులు ఎత్తేస్తుందో చూడాలి అని అంటున్నారు స్కూటీ వస్తుందని ఓటేసిన ఆడపిల్లలు. గుమ్మడి నర్సయ్యను సీఎం ఇంటి గుమ్మం కాన్నే ఆపి కలవనీయకుండా చేసిండ్రు అనే వార్త చెప్పుకున్నాం కదా. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు వచ్చి కలుస్తా అంటే నేను ఎందుకు వద్దంట, ఎవరో దీన్ని రాజకీయం చేయాలనుకొని చేసిన కథ తప్ప ఇంకోటి కాదు అన్నాడు. హాగో అన్నట్టే తనను కలిసేతానికి వచ్చిన గుమ్మడి నర్సయ్యను ఎట్లా వల్కరిచ్చిండో దగ్గరకు తీసుకొని చూడుండ్రి. కామ్రేడ్ గుమ్మడి నర్సన్ వస్తే కలవలేదు రేవంత్ రెడ్డి అని షెడ్డ పేరు మూట కట్టుకున్నాడు ఎందుకు అనుకున్నాడో ఏమో. మొత్తానికి నర్సన్నను కలిసిండు సీఎం సారు. ముఖ్యమంత్రి సారు ఫోన్ చేసి పిలిపించుకున్నాడో, లేకుంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చటిని నర్సన్నే వచ్చి సీఎంను కలిసిండో మనకు తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డికి నర్సన్న రాగానే చాలా అంటే చాలా ప్రేమతో పలకరిచ్చిండు. ఉత్తగానే వచ్చి కలిసి చేతుల చేసి మాట్లాడేటోడు కాదాయే నర్సన్న. అధికారంలో ఉన్నోళ్ళ మేర్బాని పొందాలని ఆరాట పడేటోడు కాదాయే. ఎప్పటికీ జనం కోసం దానిలాడేటోడాయే. అందుకే కాగితం లేదో జనం తిప్పల తీర్చే ముచ్చట్ను రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేతిలో పెట్టిండు. దాన్ని ఇద్దరు పట్టుకొని ఫోటోలు దిగిండ్రు. అటుపక్క ఇటుపక్క మంత్రులు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఉన్నారు. మరి ఆ కాగితంలో నర్సన్న నియోజకవర్గంలో ఉన్న రైతులకు రుణమాఫీ కాలేని ముచ్చట, లేకుంటే రైతు బంధు పైసలు పడని ముచ్చట, అదిగాక కాలువలల్లో నీళ్లు రాక రైతుల పంటలు ఎండిపోతున్న ముచ్చట అనేది మనకు తెలియదు కానీ పెద్ద ముచ్చటనే రాసుకొని వచ్చిండట గుమ్మడి నర్సన్న. ఆ కాగితాన్ని సీఎం పట్టుకొని కిందికి మీదికి చూసి మా వాళ్ళకి చెప్పి మీరు చెప్పింది జరిగేటట్టు చూస్తా అన్నట్టు చెప్పిండు. రేవంత్ రెడ్డిని గుమ్మడి నర్సన్న వచ్చి కలిసిన వీడియో బయటకు వచ్చింది కానీ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న మాటలు మాత్రం వినబడతలేవు. మరి చూడాలి గుమ్మడి నర్సన్న రేవంత్ రెడ్డికి చెప్పిన ముచ్చట ఎన్ని రోజులలో చేస్తారా అనేది.